నేరాల నియంత్రణకు కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మాలపల్లి గ్రామంలో దాతల సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను శాలతో సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సాంకేతికతను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2 లక్షల రూపాయల విలువ గల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వారి నిర్వహణ చాలా ముఖ్యమని అన్నారు. నేరాల నియంత్రణ గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనానికి గతంలో భూమి పూజ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సార్ కొంచెం దగ్గర జరగండి సార్. కిరణ్ భాయ్ సార్ కొంచెం దగ్గర జరగండి మేడం, కొంచెం బ్యాగ్ జరగండి. అందరు దగ్గర మీరు గిట్ట దగ్గర ఇద్దరు రైట్ సార్. ఓకే సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. బాలపల్లి కాంతారం ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ సార్ తోటి ఓపెన్ చేయించడం చాలా ఆనందమైన విషయం బాలపల్లి ప్రజలకు. ఈ సీసీ కెమెరాల వల్ల గ్రామంలో జరుగుతున్న దోపిడీ కానీ, అన్యాయాలు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక్కరి వల్ల కాలేదు. గ్రామ ప్రజలు కూడా మనిషి కొన్ని డొనేషన్ చేసిండ్రు. గ్రామాభివృద్ధికి ఇంకా ముందు కూడా అందరు ముందు ఉండాలని, ముందుకు రావాలని, ముందుకు చేయాలని రవీంద్ర రెడ్డి సార్ కానీ, మల్రెడ్డి సార్ కానీ మనిషికి 20,000 ఇచ్చిండ్రు. ఇట్లా ఇంకా ముందు కూడా చేసుకున్నాం. ఇంకా మంచి మంచి కార్యక్రమం అన్ని గవర్నమెంట్ ప్రభుత్వమే చేయాలి, అన్ని సారే చేయాలని కాకుండా మనం కూడా కొంత ముందుకు వచ్చి మనం కూడా కొంత చేసుకోవాలని కోరుకుంటూ సార్తో వినియోగించడం చాలా ఆనందమైన విషయం అని కోరుకుంటున్నాను. బాలపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బాలపల్లి గ్రామంలో 18 సీసీ కెమెరాలు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం. ఈ కెమెరాలు ఇక్కడ ఓపెన్ చేయడం అనేది అన్ని గ్రామాల వారు ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, దొంగతనాలను అరికట్టడంలో కానీ, దాన్ని ఛేదించడంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి చాలా షార్ట్ టైంలోనే ఈ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. అట్లా ఈ సందర్భంగా సర్పంచ్ గారిని ఇందుకు సహకరించిన దాతల్ని, పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిగతా గ్రామాలు కూడా ఇదే క్రమంలో సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకొని వాళ్ళ గ్రామాలని సురక్షితంగా ఉంచి పోలీసు వారికి అన్ని విధాలా సహకరిస్తారని కోరుకుంటూ మరోసారి ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. బాలపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే తమ్ముడు ఉప సర్పంచ్ రవి చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది పెద్దలు మా మల్రెడ్డి గారు, మా మిత్రుడు రవీందర్ రెడ్డి, మిగతా గ్రామస్తులు అందరూ కలిసి దాదాపు ఒక 2 లక్షల రూపాయలు చందాలు జమ చేసుకొని గ్రామంలో దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామంలోకి వచ్చేవాళ్ళు పోయేవారు అన్నీ కూడా మన సీసీ కెమెరాలు రికార్డు కావాలి. అట్లా సీసీ కెమెరా కాకుండా ఇక్కడనే కాకుండా డైరెక్ట్గా మనం ఉప సర్పంచ్ కావచ్చు వాళ్ళ సెల్ ఫోన్లో కూడా లింక్ పెట్టుకుంటే మంచి చెడు అంతా కూడా తెలుస్తుంటుంది. టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే చాలా చోట్ల చూసేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం ఒక ఎత్తు అయితే వాటి మెయింటెనెన్స్ సరిగా లేక అసలు టైంకు సీసీ కెమెరా పనిచేస్తలేదు అనే కాడికి ఉన్నది. అది ఎప్పటికప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాలపల్లి గ్రామాల్లో కొన్ని దొంగతనాలు కూడా ఈ మధ్యలో జరిగిండే. తమ్ముడు ఉప సర్పంచ్ అప్పుడు చాలా బాధపడిండే. రకరకాల వదంతులు, అనవసరంగా ఓలగేది ఓలకు అనుమానాలు వచ్చుడు, ఊర్లో లేనిపోదు పంచాయతీలో అవుడు, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎస్ఐ గారు కూడా ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలలో ఉండే విధంగా చాలా చోట్ల పెట్టారు. అవన్నీ ఫంక్షన్ అయ్యే విధంగా మెయింటెనెన్స్ చూసుకోవాలని చెప్పి కూడా నేను మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి బాలపల్లి గ్రామం జగిత్యాల పట్టణం చాలా దగ్గర ఉంది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు. ఇక్కడ మంచి దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యవసాయం ఉంది. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కు, గ్రామ పంచాయతీ వీటన్నిటి కూడా భూమి పూజ చేసింటి. అవన్నీ కూడా ఈ కొత్త పాల వర్గం వచ్చింది, తప్పకుండా పూర్తయ్యేలా చూస్తాం. అవే కాకుండా ఏదైనా స్థలం ఎవరైనా దాతలు ఇస్తే మహిళా సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే రైతులు బాగా మంది ఉన్నారు కాబట్టి ఒక 2 గుంటల స్థలం ఇస్తే 30 లక్షలతోటి ఇవాళ రేపు గోదాములు శాంక్షన్ వచ్చినాయి. ఆ గోదాముల టెక్నాలజీ కూడా నేనే ప్రత్యేకంగా నిజంగా మీకు చెప్తే నమ్మరు, కానీ ఇక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది. మంచి ఐఏఎస్ ఆఫీసర్ సృజనమైన ఉంటే నేనే పోయి కలిసిన. గోదాములు ఇచ్చి వాటిగా షట్టర్ పెడుతున్నారు. ఎప్పుడో ఎరువులప్పుడే ఉపయోగం అవుతుంది, వేరే టైంలో ఉపయోగం అవుతలేదు. ఊరికి ఉపయోగపడాలంటే దానికి కొంచెం కిటికీలు కూడా ఎవడో పెట్టేలాగా ఇవ్వాలంటే డిజైన్ మార్పిచ్చి ఇచ్చింది. అంటే మనం మిగతా సమయాల్లో ఏదైనా ఫంక్షన్లు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లే మహిళా సంఘాలకు సంబంధించి 2 బిల్డింగ్లకు కూడా ప్రతి గ్రామానికి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క గుట్ట జాగుంట చాలు మహిళలు కూర్చోవడానికి, ఒకటి మాట్లాడుకోవడానికి. రెండోది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అంటే కుటుంబ మిషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ ఇంకేదైనా పనులు చేసుకోవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రాం కావచ్చు. ఇవన్నిటి కూడా ఉపయోగపడే విధంగా కూడా 10 లక్షలతో మంజూరు వచ్చినాయి. ఈ బాలపల్లి కావచ్చు, పొలంలో కావచ్చు, మీడియా ద్వారా మిగతా గ్రామాల్లో చూసినా కానీ ఎంపీడీఓలకు మీరు ఎంపీఓ గారికి కానీ ఎంపీడీఓలకు ప్రతిపాదన ఇవ్వండి. స్థలం లేని కాడ ఏదైనా దాతలు ఉంటే వాళ్ళ పేరు కూడా పెడితే మంచి బిల్డింగ్ వస్తుంది, దాతలకు కూడా గుర్తింపు వస్తుంది, ఉంటారు. సో అట్లా మహిళలకు, గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని. వాళ్ళకి పెద్ద దాత ఉండి 5 గుంటలు ఇస్తే 3 ఒకటే దగ్గర వస్తాయి. ప్రభుత్వ స్థలం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. బాలపల్లిలో ప్రభుత్వ స్థలం ఎక్కువ లేదన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఈ విషయం ప్రత్యేకంగా దాతలు కోరుకుంటున్నారు. ఎకరాలకు ఈ రకంగా అన్ని విధాలా మీకు నిరంతరం అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఒక శాసనసభ్యునిగా మీరు గెలిపించిన నన్ను మీ అందరితో కలిసి పనిచేస్తా. ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అందరం కలిసి పనిచేయాల్సిందే. అనవసర అపోహలు పోకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు. నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తాను.